నరసింహ ఇక్కడ సభలోని నూతన జిల్లా కమిటీకి స్వాగతం. రాధాకృష్ణ మధ్యలో పెట్టండి. నువ్వు ఇక్కడ నువ్వు ప్రకటించు వీడియో కోఆర్డినేట్ చేస్తారు. అనౌన్స్ చేయండి. ఇక్కడ ఇట్లా అనౌన్స్ చేయి. వికారాబాద్ జిల్లా మాస్టికుల హక్కుల పోరాట సమితి వికారాబాద్ శాఖను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తేదీ 2/8/2026 రోజున వికారాబాద్ పట్టణం నందు మాస్టికుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా బుద్ధుల శ్రీనివాస్, అంతారం గ్రామం. జిల్లా ఉపాధ్యక్షులుగా బుద్ధుల నర్సింహులు, నిర్మల గారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దర్శనం అశోక్ గౌరవం గారు. జిల్లా ఉప కార్యదర్శి బుద్ధుల వెంకటరాములు, అంతారం గారు. జిల్లా కోశాధికారి దర్శనం శ్రీధర్ గౌరవం గారు. జిల్లా అధికార ప్రతినిధి దర్శనం లక్ష్మయ్య గౌరవం గారు. జిల్లా సలహాదారుడు దర్శనం పద్మరాములు గౌరవం గారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారి భీమమ్మ గారు. సహాయ అధ్యక్షురాలు హంస గారిని. కార్యవర్గ సభ్యులు దర్శనం ఆనందు, దర్శనం మోహన్, దర్శనం మంజు, దర్శనం శ్రీధర్ని వికారాబాద్ జిల్లా మాస్టికుల సంఘంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర శాఖ పక్షాన గౌరవ అధ్యక్షులు ఇటుకాల గోపాల్, ఉప కార్యదర్శి దర్శనం గోపాల్, ఇటుకాల బిషప్పాయ్ గారి ఆధ్వర్యంలో దీనిని ఎన్నుకోవడం జరిగింది. వీరికి జిల్లా అధ్యక్షులకు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర సంఘం తరఫున ఇంతటితో ఈ సమావేశం ముగిస్తున్నాము. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర కన్వీనర్ గారు దీన్ని క్రోడీకరించి అన్ని విషయాలు మాట్లాడుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సి కోరుతున్నాను. సో ముఖ్యంగా ఈరోజు వికారాబాద్ జిల్లా మాస్టి హక్కుల పోరాట సమితి కమిటీగా రాష్ట్ర బాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు కావడము ఎంతో శుభదినం కూడా. కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బుద్ధుల శ్రీనివాస్ అంతారం ఎన్నుకునడం వల్ల మాకు చాలా ఎంతో ఆనందదాయకం. దీన్ని మున్ముందు వికారాబాద్ జిల్లాను చాలా ముందు పథంలో తీసుకుపోతారని కోరుకుంటూ, అదేవిధంగా బుద్ధుల నర్సింహులు ఏర్మల్ల గ్రామానికి చెందినవారు, వాళ్ళు కూడా వాళ్ళ అనుభవంతో ఉపాధ్యక్షుడు తన పాత్రను పోషించుకుంటూ తన సంఘాన్ని తన కులాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ రాష్ట్ర కమిటీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు వందనాలు తెలుపుకుంటూ, ఇక ముందు ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం ఉన్నటువంటి ఆ 10-12 పాత్రలను అందరికీ అందుబాటులో తీసుకొచ్చి అందరికీ ఆమోదకరంగా మేము ముందుకు తీసుకుపోయి ప్రకటిస్తామని చెప్పుకుంటూ వారి గ్రామంలోకి మేము వెళ్తాం. ఈరోజు ఇంత ఇబ్బంది ఉన్నా కూడా, ఎన్ని సమస్యలు ముందరున్నా కూడా మన తాండూరు నుంచి గోపాల్ గారు, వికారాబాద్ నుంచి గోపాల్ అన్నగారు, మరి హైదరాబాద్ నుంచి ప్రధాన కార్యదర్శి దర్శనం వెంకటయ్య పోలీస్ గారు, మరి తాళ్ళంతారం నుంచి కుల్కచర్ల మండలం నుంచి బుద్ధుల శ్రీనివాస్ గారు, ఏర్మల్ల నుంచి బుద్ధుల నరసింహులు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ప్రోగ్రాంను దిగ్విజయం చేసినందుకు రాష్ట్ర మాస్టి హక్కుల పోరాట సమితి తరఫున వారికి ప్రత్యేక వందనాలు అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్యక్రమానికి ముందుగా వచ్చి పెద్దలు హెడ్ మాస్టర్ గారు అయినా కూడా తాను
ఒంటిగా ఉండి ఈ అకామిడేషన్ని ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా తన ఆర్థిక అభినందనలతో గౌరవ గోపాలు శాలువలతో ఈ కమిటీని సన్మానం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నందుకు మేము ప్రత్యేక రాష్ట్ర ప్రతినిధులుగా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ముగిసుకుంటున్నాం. జై మాస్టి, జై మాస్టి, జై జై మాస్టి, జై మాస్టి, మాస్టి సంఘం వర్ధిల్లాలి, మాస్టి సంఘం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.